పేదలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేము. ఈరోజు చాలామంది మన వాళ్ళు జైపూర్ పోయేస్తాం, మైసూర్ పోయేస్తాం, లేకపోతే ఇంకొకటి పోయేస్తాం పిల్లల్ని తీసుకొని ఎడకాలం వస్తే. ఇట్లాంటివి ఎందుకు? అవన్నీ హెరిటేజ్ సిటీలు కాబట్టి. మన దగ్గర ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంపదని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? కాపాడుకోవాలన్న ఆలోచన, ఈ ఉద్దేశం సదుద్దేశం కాదా ఏంది? కాబట్టి మీడియా మిత్రులారా, ఈరోజు నేను ఓపెన్ మైండ్తోని నేను పబ్లిక్ ఆఫర్ చేస్తున్న రాజకీయ పార్టీలకు, ప్రధానంగా అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్లకు రకరకాల సూచనలన్నీ రాతపూర్వకంగా పెట్టండి. నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రభుత్వం వైపు నుంచి విధానం చెప్పదలుచుకున్నాను. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ఆ తీసుకునే క్రమంలో పేదలకు వచ్చే కష్టం కానీ నష్టాన్ని కానీ హక్కున చేర్చుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది మా ఆలోచన. దానికి సంప్రదింపులే ఏకైక మార్గము. ఎంత పెద్ద సమస్యకైనా సంప్రదింపుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని బలంగా నమ్మే పార్టీ నుంచి ప్రతినిధిగా నేను ఉన్నా. ఆ సంప్రదింపులను మొదలు పెడతాము. ఎట్లా మొదలు పెడతాము మీరు చెప్పండి. షెడ్యూల్ వేసి ఇవ్వండి. అంటే కార్యాచరణను ప్రతిపక్షాలనే అడుగుతున్నా, ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్. మీరు ప్రతిపాదన ఇవ్వండి, షెడ్యూల్ తయారు చేసుకుందాం, దాని ప్రకారం చర్చించుకుందాం, ముందుకు వెళ్దాము. అపోహలతోని, అనవసరమైన వాదనలతోటి ఏదో ఇష్యూస్ని ఇంకో ఇష్యూతో ముడిపెట్టి మీరందరూ ఈ గందరగోళానికి దారి తీయాల్సిన అవసరం లేదు. తొందరలోనే సంపాదకులతో, అంటే మీడియా సంపాదకులతో, ఇంపార్టెంట్ వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్షన్ పెడతాను. ఇది జస్ట్ ప్రెస్ మీటు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కూడా మాట్లాడతా. ఆ తర్వాత పొలిటికల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తా. పర్యావరణవేత్తలతో కూడా ఇంటరాక్షన్ కా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మన నగరాన్ని బాగు చేసుకోవడానికి, మన మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలకు ఉపయోగపడాలి. వెనకటికి కరెంట్ వచ్చినప్పుడు కూడా షాక్ తగ్గితే చచ్చిపోతారు. మా ఊర్లో కరెంట్ వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. అట్లాంటి జాతి నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడేదానికి ఇంకా మనం చెప్పగలిగింది ఏమీ లేదు. జనంతోనే మాట్లాడిన కదా. మా వాళ్ళు పోయి రోజు ఇళ్ళల్లో కలిసి వాళ్ళకు ఇల్లు ఇచ్చి జనంతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడి? ఇప్పుడు జరిగిన 200 ఇల్లు వాళ్ళ జనాలు కాదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని పోయి పండుగ పూట, దసరా పండుగ పూట ఆ పండుగ చేసుకున్నది ఇల్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళకు ఉన్న సామాన్లు వాళ్ళు తీసుకుపోతున్న జనాలు వాళ్ళే కదా. వాళ్ళతోనే మాట్లాడినాం కదా. ఎవరితో మాట్లాడిన? వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నువ్వు బాధితులు అంటున్నావు, మేము లబ్ధిదారులు అంటున్నాం. వాళ్ళతో నిరంతరం చర్చించడం ద్వారానే కదా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను అనేది, ఇప్పటి వరకు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని పోయినరో వాళ్ళే వాళ్ళ చేతులతోని వాళ్ళు ఉన్న ఇంటి సామాన్లు తీసుకొని కూలగొట్టిపోయారు. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా, ఒక్క పెళ్ళ కూడా ప్రభుత్వం కూలగొట్టలేదు. నేను ఇంతకుముందే చెప్పిన, మీడియాలో ఉన్న వాళ్ళు కూడా, మీరు కూడా ఈ అపోహల సంఘానికి వాళ్ళు చేసే ప్రచారానికి ప్రభావితం అవుతారంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నా. ఇప్పటి వరకు మూసీలో ఇటుక పెళ్ళ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూల్చలేదు. ఏ లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారో, ఏ లబ్ధిదారులు లబ్ధి పొందినా మేము సంతోషంగా పోతున్నాం అన్నారో, వాళ్ళ చేతుల వాళ్ళే అందులో ఉన్న సామాన్లను అన్నిటిని కూడా ఇప్పుకొని తీసుకుపోవడానికి కూడా మీరే తీసుకెళ్ళాలంటే వాళ్ళే కూలగొట్టిండ్రు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పెళ్ళ కూడా తీయలేదు. హైడ్రా అటువైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు. కాబట్టి దయచేసి వాళ్ళు సృష్టించే అపోహలలో మీరు పడకండి. ఆ సంప్రదింపులు ఎట్లాంటివి చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పుడు నేననే రాహుల్ కూర్చొని అడుగు, పర్లేదు. కోర్టుకి వెళ్తే నీళ్ళకి తెలుగు కళ్ళు కోర్టుకు పోతారు లీగల్ లిటిగెంట్స్. కోర్టుకి వెళ్ళినా కోర్టుకి వెళ్ళకపోయినా అక్కడ ఎవరికి ఆస్తి ఉన్నా
ఆ ఆస్తిని అంచనా వేసి వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం అందించి వాళ్ళని ఆదుకోవాలనేదే కార్యాచరణ. ఆ కార్యాచరణ